బ్యాడ్మింటన్. సాయంత్రం సమయంలో గట్టు ఇంకా చింకీ వాళ్ల హోంవర్క్ చేస్తూ ఉంటారు. నాన్న గట్టు చింకీలతో కలిసి కూర్చుని న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. అమ్మ కిచెన్లో ఉంటుంది. అప్పుడే అక్కడికి గుడ్డి ఇంకా బంటి వస్తారు. అరే గుడ్డి బంటి, మీరిద్దరూ సరైన సమయానికే వచ్చారు నా దగ్గరికి. నా హోంవర్క్ ఇంకా అయిపోవచ్చింది. తర్వాత మనందరం వెళ్ళి బయట ఆడుకుందాము. అరే లేదు లేదు గట్టు, నాకివాళ బ్యాడ్మింటన్ ఆడాలనిపిస్తుంది. కానీ గుడ్డి, మనం బ్యాడ్మింటన్ ఆడాలంటే స్కూల్ దగ్గర ఉన్న గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాలి కదా. అది చాలా దూరం ఉంది కదా. అవును చింకీ, మనం బ్యాడ్మింటన్ ఆడి కూడా చాలా రోజులైంది. చూడు, నేను నా కొత్త బ్యాడ్మింటన్ బ్యాట్ తెచ్చాను. నాన్న అక్కడే కూర్చుని పిల్లలందరి మాటలు వింటూ ఉంటారు. అప్పుడు గట్టు చింకీ నాన్నని, నాన్న, మేము ఆ గ్రౌండ్కి వెళ్ళొచ్చా బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి? పిల్లలు, ఆ గ్రౌండ్ చాలా దూరంగా ఉంది. తిరిగి రావడానికి మీకు ఆలస్యం అవుతుంది. అదంతా సేఫ్ కాదు. అంకుల్, మీరు కంగారు పడకండి, మేమందరం కలిసి ఉంటాం, ఇంకా త్వరగా వస్తాము. అవునంకల్, మేము త్వరగా వచ్చేస్తాము. ఇంకా వెళ్ళేటప్పుడు మేము గట్టు ఇంకా చింకీని ఇంటి దగ్గర దింపేసే వెళ్తాము. గట్టు చింకీ, మీ ఇద్దరు వెళ్తున్నారు కాబట్టి మీతో వాటర్ బాటిల్ ఇంకా స్నాక్స్ తీసుకుని వెళ్ళండి. అవునమ్మా, మీరు సరిగ్గా గుర్తు చేశారు. నాకు ఆ క్రాస్ బ్యాగ్ ఇవ్వండి. మనం పుంతూన్ కిడ్స్ వెబ్సైట్లోని ఆర్డర్ చేశాం కదా. అవునమ్మా, నాకు కూడా బ్లష్ క్రష్ బ్యాగ్ కావాలి. నేను అందులోనే నా వాటర్ బాటిల్ పెట్టుకుంటాను. అమ్మ బ్యాగ్ తీసుకుని వస్తుంది. బంటి ఇంకా గుడ్డి వాళ్ల బ్యాగ్ చూసి చాలా ఆనందపడతారు. వావ్ గట్టు, ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంది. సరిగ్గా చెప్పావు బంటి, ఈ బ్యాగ్ బాగుంది, నాకు కావాలి. థ్యాంక్ యూ గుడ్డి. ఇంకా మీరు కూడా గర్ల్ ఇంకా బాయ్కి సంబంధించిన బ్యాగ్స్ మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లోని. అంతేకాదు, మీకిక్కడ చాలా బొమ్మలు ఇంకా చాలా వస్తువులు దొరుకుతాయి తెలుసా? సరే గట్టు చింకి, మేము తప్పకుండా తీసుకుంటాం. తప్పకుండా తీసుకుంటాను. ఆ తర్వాత గట్టు ఇంకా చింకి, బంటి ఇంకా గుడ్డితో కలిసి బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. గట్టు చింకి రోజూ బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి వెళ్ళేవారు. వాళ్ళు తిరిగి వచ్చేసరికి చీకటైపోతూ ఉంటుంది. నాన్నకి వాళ్ల గురించి టెన్షన్గా ఉండేది. మరుసటి రోజు గట్టు చింకి స్కూల్కి వెళ్ళిన తర్వాత నాన్న సెక్రటరీ అంకుల్ని కలవడానికి వాళ్ల ఇంటికి వెళ్తాడు. నమస్తే అండి, ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేను బాగున్నాను సెక్రటరీ గారు. నాకు మీ దగ్గర నుంచి ఒక పర్మిషన్ కావాలి. ఎలాంటి పర్మిషన్? నేనేమనుకుంటున్నానంటే మన కాలనీ గ్రౌండ్లో కూడా ఒక బ్యాడ్మింటన్ నెట్ పెట్టాలి అని. ఈ కాలనీలోని చాలామంది పిల్లలందరూ బ్యాడ్మింటన్ ఆడటానికి స్కూల్ దగ్గర ఉన్న గ్రౌండ్కి వెళ్లాల్సి వస్తుంది. అది మన ఇంటి నుంచి చాలా దూరం కాబట్టి వాళ్ళకి ఆలస్యం అవుతుంది. అవునా? అయితే సరే, మనం ఇవాళే కలిసి సొసైటీ గ్రౌండ్లోని పెట్టిద్దాము. ఇది చాలా మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ సెక్రటరీ గారు. ఆ తర్వాత నాన్న ఇంకా సెక్రటరీ అంకుల్ కలిసి గట్టు ఇంకా చింకి స్కూల్ నుండి తిరిగి వచ్చేలోపే గ్రౌండ్లో నెట్ ఏర్పాటు చేస్తారు. సాయంత్రం గుడ్డి ఇంకా బంటి గట్టు ఇంకా చింకీలని బ్యాడ్మింటన్ ఆడడానికి పిలిచినప్పుడు నాన్న వాళ్ళని ఆపుతాడు. గుడ్డి బంటి, గట్టు చింకి, ఇవాళ మీరు ఆడుకోవడానికి స్కూల్ దగ్గర ఉన్న గ్రౌండ్లోకి మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. అలా ఎందుకు నాన్న? ఎందుకంటే నేను సెక్రటరీ అంకుల్ కలిసి మీకోసం మన సొసైటీ గ్రౌండ్లోనే బ్యాడ్మింటన్ నెట్ పెట్టించాము. ఇంకా మీరు బ్యాడ్మింటన్ ఆడడానికి దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకా గట్టు చింకి, మీ పాత బ్యాడ్మింటన్ బ్యాగ్ విరిగిపోయింది కదా, అందుకే మీకోసం కొత్త బ్యాడ్మింటన్ బ్యాట్లు తీసుకువచ్చాను. వావ్, బాగుంది నాన్న. నేను ఇప్పుడే సొసైటీ గ్రౌండ్లోకి వెళ్ళి ఆ కొత్త నెట్ చూసి వస్తాను. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అవును, నేను కూడా. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ అంకల్. పిల్లలందరూ ఆ కొత్త బ్యాడ్మింటన్ నేర్చుకోవడానికి సొసైటీ గ్రౌండ్లోకి వెళ్తారు. ఇంకా చాలా ఆనందపడతారు నెట్ చూసి. ఆ తర్వాత పిల్లలందరూ కలిసి అక్కడే బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి సెక్రటరీ అంకుల్ ఇంకా నాన్న వస్తారు. నాన్న, సెక్రటరీ అంకుల్, మీరు కూడా మాతో పాటు ఆడుకోవచ్చు కదా. మన రెండు టీంలు అయితే భలే మజాగా ఉంటుంది. హాహా గట్టు, ఒక టీం నాన్నది, ఇంకొక టీం సెక్యూరిటీ అంకుల్ది. పిల్లలు, మీకు తెలుసా, స్కూల్ టైంలో నేను బ్యాడ్మింటన్ ఛాంపియన్ని. నాకు తెలిసి మీ నాన్న నన్ను ఓడించగలడు అని నేనైతే అనుకోవడం లేదు. నేనే గెలుస్తానేమో. అలానా అంకుల్? అయితే నేను మీ టీంలోనే ఆడతాను. నేను కూడా. అయితే సరే, రా నాన్న, మనము కూడా అందరం కలిసి ఒక టీంలో ఉందాము. సెక్రటరీ గారు, మేమే గెలుస్తాం. అంతే కదా, నేను నా పిల్లలు ఎవరికన్నా తక్కువేంటి.
ఆ తర్వాత సెక్రటరీ అంకుల్ ఇంకా నాన్న వాళ్ళ టీం మ్యాచ్ మొదలవుతుంది. కాసేపట్లోనే సొసైటీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మ్యాచ్ చూడ్డానికి వస్తారు. సెక్రటరీ అంకుల్ నిజంగానే బ్యాడ్మింటన్ చాలా బాగా ఆడుతూ ఉంటారు. కానీ గట్టు చింకి వాళ్ళ టీం కూడా తక్కువేమీ కాదు. కాసేపట్లోనే గట్టు చింకి సహాయంతో నాన్న మ్యాచ్ గెలుస్తాడు. ఓహో, కంగ్రాచులేషన్స్ గట్టు చింకి. మీరు మీ నాన్నతో కలిసి మ్యాచ్ గెలిచారు. బ్యాడ్మింటన్ ఛాంపియన్నే ఓడించారు. అసలుకైతే మీరే అసలైన ఛాంపియన్స్. మీరు కూడా చాలా బాగా ఆడారు సెక్రటరీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, మాతో పాటు బ్యాడ్మింటన్ ఆడినందుకు, ఇంకా మా కోసం ఈ నెట్ని కట్టించినందుకు. అప్పుడే అమ్మ అక్కడ అందరి కోసం స్నాక్స్ తీసుకుని వస్తుంది. అందరూ అమ్మ చేసిన స్నాక్స్ తింటారు. ఇంకా చాలాసేపు బ్యాడ్మింటన్ ఆడుకుంటూ ఉంటారు. హైడ్ అండ్ సీక్. గట్టు చింకి రోజులు కూడా అచ్చం మీలానే రొటీన్ అయిపోయింది. ఇంటి నుంచి స్కూల్, స్కూల్ నుంచి ఇంటికి రాగానే ట్యూషన్. ఇక్కడ అమ్మ నాన్నల పరిస్థితి కూడా అదే. అమ్మ ఉదయం నుంచి రాత్రి వరకు అందరి కోసం పరుగెడుతూనే ఉండేది. నాన్న రోజంతా ఆఫీసులోనే ఉండేవాడు. కానీ ఈ సండే అలా జరగలేదు. ఎందుకు అంటే సండే హాలిడే అందర్నీ ఫ్రెష్ చేసేసింది. ఇలా మనం అందరం కలిసి వారం తర్వాత ఇలా ఒక్క దగ్గరే కూర్చొని హాయిగా ఉన్నాం. భలే ఉంది. హా, ఇవాళ నాకు అనిపిస్తుంది ఇవాళ మనం అన్ని షెడ్యూల్ కి హాలిడే ఇచ్చి మజా చేయాలి. మనం ఇవాళ హైడ్ అండ్ సీక్ ఆడితే ఎలా ఉంటుంది అమ్మా? ఏమంటావ్? అందులో పెద్ద విషయమేముంది? నేను రోజు హైడ్ అండ్ సీక్ ఆడతాను. ఇందులో నన్ను కనుక్కునేవారు ఎవరు లేరు. అదేం లేదమ్మా, స్కూల్ నుంచి రాగానే నేను మిమ్మల్ని వెతకడానికి వస్తాను కదా. నాన్న చెప్పండి, ఆడుకుందామా? చూద్దాం. నాన్న కేవలం అలా అంటాడు అంతే. పాపం గట్టు చింకీల మూడు పాడైపోతుంది. గట్టు ఇంకా చింకి లంచ్ పూర్తి చేసుకుని వాళ్ళ గదిలోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళ గది ముందే నాన్న నిలబడి ఉంటాడు. ఫోన్లో బిజీగా ఉంటాడు. గట్టు చింకి అతనితో ఏమీ మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోతారు. అరే, ఎందుకు వెళ్ళిపోతున్నారు? మనం ఆడుకోవాలి కదా. ఏ, మీరు నిజం చెప్తున్నారా నాన్న? అరే బాబు, అవును. థ్యాంక్స్ నాన్న. కానీ అమ్మ ఎక్కడా? అప్పుడే వెనక నుంచి అమ్మ వస్తుంది. ఇంకా పిల్లల్ని ఢప్ చేస్తుంది. ఢబ్బా! అమ్మా, నేనెంత భయపడ్డానో తెలుసా? నా చిన్ననాటి స్నేహితురాలు మీనా కూడా ఇలాగే భయపడేది. తను ఏదో పాపం పని చూస్తూ ఉండేది. నేను వెంటనే వెళ్లి ధబ్బా చేసేదాన్ని. అరే, నీ గురించి పక్కన పెట్టు. నా కథ విన్నావంటే నువ్వు అసలు నాతో పాటు ఆడుకోవు. అలాగా? ఏం చేసేవారు మీరు? నేను నా ఫ్రెండ్స్ తో కలిసి హైడ్ అండ్ సీక్ ఆడేవాడిని. నేను దాక్కునే చోటు సాయంత్రం వరకు కనిపెట్టేవాడు కాదు. ఇవాళ కూడా మీరు నన్ను ఎవ్వరు కూడా వెతికి పట్టుకోలేరు. మీ గురించి వదిలిపెట్టండి, నాది వినండి. అరే అమ్మా నాన్న, ఆపండి ఆపండి ఆపండి. ఎన్ని కథలు చెప్తారు? మనం ఆడుకోవాలి కూడా కదా. అరే పదండి పదండి, ఆడుకుందాము. నేను సాయంత్రం 5 గంటలకి ఒక మీటింగ్ కి వెళ్లాల్సి ఉంది. చెప్పండి, ఎవరు దాక్కుంటారు? గట్టునే వెతుకుతాడు మనందర్నీ. ఇది అతని ఐడియానే కదా. సరే, నేను వెతుకుతాను. మీరందరూ వెళ్ళి దాక్కోండి. 1 2. అరే, చీటింగ్ చేస్తున్నావు. దాక్కోనివ్వు. సరే సరే, వెళ్ళు. అందరూ అక్కడ ఇక్కడ పరుగెడతారు. గట్టు కౌంటింగ్ చేస్తూ ఉంటాడు. 8 9 10. నేను వస్తున్నాను. యాహూ! గట్టు మెల్లిమెల్లిగా అందర్నీ వెతుకుతూ ఉంటాడు. ముందు అతనికి ఎవరూ దొరకరు. కానీ డైనింగ్ టేబుల్ కింద అమ్మ దాక్కుని కనిపిస్తుంది. గట్టు మెల్లిగా అమ్మ దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఇలా అంటాడు. ఏంటమ్మా ఇది? ఇక్కడ మీరు దాక్కునేది? గట్టు, నా బంగారు కొండ, నీకొక విషయం చెప్తాను. నాకు దాక్కోవడం రాదు. ఒక పని చెయ్యి, నువ్వు నన్ను వదిలిపెట్టు, మీ నాన్నని పట్టుకో. అదే కదా ఛాలెంజ్. ఇలా నేను చెప్పాను అని నాన్నకు చెప్పకు. అతనితో ఏం చెప్పు అంటే అమ్మ నాకు ఇంకా దొరకలేదు అని, మీరు దొరికారని. గట్టు అమ్మ అల్లరిని అర్థం చేసుకుంటాడు. ఇంకా మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గట్టుకి అర్థం కాదు వాళ్ళ నాన్నని ఎలా వెతకాలి అని. ఎందుకంటే నాన్న టాలెంట్ దాక్కోవడం కాబట్టి. దాంతోపాటు గట్టు అలర్టుగా కూడా ఉంటాడు. ఎందుకంటే చింకి ఏ క్షణంలో అయినా పిల్లిలా దూకి గట్టుకి దబ్బా ఇస్తుంది కాబట్టి. గట్టు నాన్నని బాగా వెతుకుతాడు. ఐడియా! గట్టు మొబైల్ తీసి నాన్నకి కాల్ చేస్తాడు. హలో గట్టు, చెప్పు, ఏమైంది? నాన్న మీరు దొరికేశారు. నాన్న మీరు దొరికేశారు. నాన్న అన్ని సామాన్ల వెనక స్టోర్ రూమ్ లో దాక్కుంటాడు. గట్టు, ఇది చీటింగ్. నువ్వు కాల్ చేశావు, అందుకే నేను దొరికాను.
లేదు లేదు, తప్పు మీదే. మీకు తెలుసు కదా మనం ఆడుకుంటున్నామని. ఆటలో మనం ఏమైనా చేయొచ్చు. మీరు అలర్ట్గా ఉండాలి కదా నాన్న. మీరు నాన్న రోల్లో నుంచి బయటకు రాలేదు, అందుకే దొరికిపోయారు. అది విని నాన్న నవ్వుతూ ఉంటాడు. అప్పుడే అమ్మ అక్కడికి వస్తుంది. దొరికిపోయారా మీరు? నాకు తెలుసు మీరు ఎక్కువసేపు దాక్కుని ఉండలేరని. అరే నువ్వు బయటకెందుకు వచ్చావు? నువ్వు నన్ను కాపాడేదానివి కదా. నాన్న, అమ్మ మీకన్నా ముందే దొరికిపోయింది. సరే ఇప్పుడు చింకీని పట్టుకొని ఇది పూర్తి చెయ్యి. చింకీ చాలా తెలివైంది. అంత తేలిగ్గా దొరకదు. ఆ, చింకీ ఎవరి కూతురు? చింకీ చాలా అలర్ట్గా ఉండు. నా ఇజ్జత్ మీ సవాల్. గట్టు చింకీని చాలాసేపు వెతుకుతాడు. ఎంతసేపు వెతికినా చింకీ ఎక్కడా కనిపించదు. ఈ చింకి నిజంగానే తెలివైనది. నేను కూడా తెలివిగా ఆలోచించాలి. ఎక్కడ దాక్కుని ఉంటుంది? రూమ్లోనా? లేదు లేదు, బాత్రూంలో. అప్పుడే గట్టుకి ఒక ఐడియా వస్తుంది. చటర్ బటర్ చింకి, ఎక్కడుంది చింకి? ఫ్రిడ్జ్ లో ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళింది చింకి? గట్టు అలా పాట పాడుతూ ఉంటాడు. ఇంకా మెల్లిగా ఫ్రిడ్జ్ తెరుస్తాడు. చింకీ ఫ్రిడ్జ్లో కూర్చొని ఐస్ క్రీం తింటూ ఉంటుంది. హే, పట్టుకున్నాను పట్టుకున్నాను. అమ్మా నాన్న కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు చింకీని చూసి నవ్వుతూ ఉంటారు. చింకీ ఫ్రిడ్జ్లో నుంచి బయటకొస్తుంది. ఏంటి నాన్న, మీకేమనిపించింది? చెల్లిని నేను పట్టుకోలేననుకున్నారా? వావ్ గట్టు, నువ్వు తేలికగా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేశావు. ఆడటం వల్ల భలే ఉంది కూడా. లేకపోతే ఏంటి, ఇప్పుడు ఇది కూడా తెలిసిపోయింది. నాన్నకి అంతకు ముందులాగా దాక్కోవడం రాలేదు అని. హా, పని టెన్షన్ గాని మొబైల్ అడిక్షన్ కానీ. చూడు రెండో రౌండ్లో ఏం జరుగుతుందో. అమ్మా, మీరు కూడా కిచెన్ లోంచి బయటికి రండి. చాలా చోట్లు ఉన్నాయి మీరు దాక్కోవడానికి. మరి నేనేం చేయాలి? ఇది విని గట్టు నవ్వుతూ అంటాడు. నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు. అయితే సరే రెండో రౌండ్ మొదలు పెడదాము. 1 2. అరే అరే వినండి, మీరంతా దాక్కోండి, నేను మిమ్మల్ని వెతుకుతా. గట్టు ముందు నన్నే పట్టుకున్నాడు కదా. మీరైతే సాయంత్రం అవుతుంది, ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా. మీ మూడంతా ఆఫ్ చేసుకుని ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది. పదండి. లేదు లేదు, మీటింగ్ వెయిటింగ్ అన్నీ క్యాన్సిల్. ఇవాళ సండే కదా, అందరం కలిసి సంతోషంగా ఆడుకుందాము. 1 2. అందరూ దాక్కోడానికి వెళ్తారు. ఇలా రెండవ రౌండు మొదలైపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.